Daily. Taste the Daily. గ్రూప్ 1 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. గతంలో గ్రూప్ 1 ఫలితాలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. గ్రూప్ 1 నియామకాలు చేపట్టవచ్చని తీర్పునిచ్చింది. అయితే తుది తీర్పుకు లోబడే నియామకాలు ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం. గ్రూప్ 1 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. గతంలో గ్రూప్ 1 ఫలితాలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. గ్రూప్ 1 నియామకాలు చేపట్టవచ్చని తీర్పునిచ్చింది. అయితే తుది తీర్పుకు లోబడే నియామకాలు ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం. గ్రూప్ 1 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. గతంలో గ్రూప్ 1 ఫలితాలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. గ్రూప్ 1 నియామకాలు చేపట్టవచ్చని తీర్పునిచ్చింది. అయితే తుది తీర్పుకు లోబడే నియామకాలు ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఏదైతుందో అది అభ్యర్థులకు కొంత మేలు కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉందో ఆ తీర్పుకు ఇది కొంచెం భిన్నగా ఉంది. అయితే ఈ తీర్పుకు సంబంధించి తుది తీర్పు మరోసారి వెల్లడించే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అన్ని వివరాలు సేకరించిన తర్వాతే అభ్యర్థులకు సంబంధించి ఏవైతే అభ్యర్థులు నిర్వహించిన అభ్యంతరాలు ఉన్నాయో వాటితో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఏవేవైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే పూర్తి స్థాయి వెల్లడించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే గ్రూప్ 1 ర్యాంకర్లకు హైకోర్టులో ఊటు లభించిందని చెప్పుకోవచ్చు. సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చిన తీర్పునైతే తుది తీర్పుకు లోబడే నియామకాలు అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఫలితాలకు సంబంధించి కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తర్వాత కొంతమంది అభ్యర్థులు ఒక రకంగా, తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో రకంగా వాదనలు అయితే హైకోర్టులో వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ తుది విచారణ మరోసారి అక్టోబర్ 15న జరగనుంది. అయితే ఈ తీర్పుకు సంబంధించి ఇప్పటికే కొంత అభ్యర్థులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తుది తీర్పు కూడా తమకు అనుకూలంగానే వస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. గ్రూప్ 1 ఫలితాలపైన సింగిల్ బెంచ్ తీర్పును అప్పీల్ PGPSC అప్పీల్ చేసిందని చెప్పి ఆ క్రమంలోనే ప్రభుత్వం తరఫున హైకోర్టు జేజీ సుదర్శన్ రెడ్డి తన వాదన వినిపించగా రివాల్యుయేషన్ సర్వీస్ నిబంధనల ఆధారంగా ఉండాలని ఏజీ కోర్టుకు అయితే తెలియజేశారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయని, ఈ సందర్భంలో ఇలాంటి వివాదాలు ఉండవద్దు అని చెప్పి ప్రభుత్వం భావిస్తుందని చెప్పి ఏజీ తెలియజేశారు. అయితే గ్రూప్ 1 ఏదైతే వాల్యుయేషన్ ఉంటుందో ఆ వాల్యుయేషన్ లో అక్రమాలు జరిగాయని, ఈ నేపథ్యంలోనే పరీక్ష రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు అప్పీల్ చేశారు గతంలో హైకోర్టులో. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ అప్పట్లో జవాబు పత్రాలు రివాల్యుయేషన్ చేయించాలి, లేకుంటే పరీక్షలు రద్దు చేయించాలని కోరింది. ఈ నేపథ్యంలో మరో ఈ డివిజన్ బెంచ్ ఈ గత సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అయితే సరికాదని చెప్పి ఆ తీర్పును పక్కన పెట్టి తాజాగా విచారణ ఏదైతే జరుగుతుందో ఆ నిర్ణయమే ఫైనల్ అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇది కొంచెం అభ్యర్థులకు ఊరట కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్ కి సంబంధించి ఇప్పటికే పలు విధాలుగా కోర్టులు అయితే ఈ పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తుది విచారణ జరిగిన తర్వాతే, అన్ని వాదనలు విన్న తర్వాతే ఫలితాలకు సంబంధించి కావచ్చు, నియామకాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని హైకోర్టు ఈ రోజు చెప్పడం జరిగింది. పిటిషనర్ తరఫున డాక్టర్ లక్ష్మీ నరసింహ హాజరు కాగా కమిషన్ తరఫున న్యాయవాది రాజశేఖర్ కూడా తమ వాదనలు అయితే వినిపించారు. దీంతో ఈ రోజు పూర్తిగా ఇద్దరి వాదనలు విన్న తర్వాత తుది అయితే అక్టోబర్ 15న జరిగే విచారణ ఉంటుందో అప్పుడు పూర్తి స్థాయిలో తమ తీర్పును వెల్లడిస్తాం. అప్పటి వరకు అయితే నియామాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి కోర్టు పేర్కొన్నది.
ఓకే, థ్యాంక్ యూ నాగేష్.